మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, నేను వెంకట శ్రీనివాస్ గారిని మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. షో పడ్డానికి అయితే ఇక్కడ రాజమండ్రిలో మనం ప్రస్తుతం ఇక్కడ రంభా ఓరసి నాటక థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. చాలా మంది ఫ్యాన్స్ అయితే ఇక్కడ చాలా ఈగర్ గా బన్నీ మూవీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. దాదాపు పుష్ప రిలీజ్ తర్వాత 3 ఏళ్ల తర్వాత తమ హీరో మూవీ రిలీజ్ అయింది. అసలు ఈ టైంలో ఇంకొక అరగంటలో షో పడుతుందనగా వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. వచ్చేయండి. అల్లు అర్జున్ గారి సినిమా అంటే చూడాలని చెప్పి తపన పడుతుంది చాలా ఇంట్రెస్ట్ గా. ఎందుకంటే ఫస్ట్ 3 years నుంచి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి చూద్దామని చెప్పి చాలా ఉత్సాహపడుతున్నాను. అది ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా ఎదగాలని, ఆయన ఇంకా ఇంకా బాగుండాలి అని చెప్పి మేము ఇంకా టార్గెట్ చేయాలి. ఇంకా ఇప్పుడు సినిమా చూడటానికి వెళ్తున్నాం. ఫ్యాన్స్ కూడా ఉత్సాహం కల్పించేలాగా మేము కూడా చూద్దామని చెప్పేసి ఇప్పుడు బయలుదేరుతున్నాం. నేను చెప్తున్నాను, నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాను, కానీ పుష్ప కోసం ఫస్ట్ రోజు టికెట్ తీసుకుని చెప్పి మా డాడీని బతిమాలి మరి వచ్చాను. అయినా మా అక్క అల్లు అర్జున్ ఫ్యాన్. మా డాడీ మా అక్క కోసం 18 టికెట్లు తీశారు. 18 టికెట్లని మా ఖాతాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం ఇస్తాం. మేము ఫ్లెక్స్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ అందరి కోసం. ఇప్పుడు టికెట్ల కోసం మేము వెళ్తున్నాం. సినిమా చూసి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి పేరు నిలబడతాం. పుష్ప అంటే ఫ్లవర్ అన్నవా పైరు, అది అట్లా ఉంటది. పైరు ఓల్డ్ పైరు కాదు, మరి మామూలు పైరు. ఈ పుష్పకు సినిమా గురించి మేము చాలా ఎదురు చూస్తున్నాం 3 సంవత్సరాల నుంచి. దాదాపు అన్నయ్య మా కోసం అంత ఇష్టపడి చేస్తున్నందుకు మేము ఈ సినిమాని ఘన విజయం సాధిద్దాం, కంపల్సరీ సక్సెస్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బన్. ఈ సినిమా కోసం మేము గత 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. అల్లు అర్జున్ అనే మా కోసం 3 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడి మాకు ఒక మంచి సినిమా ఇస్తున్నాడు. మేము ఖచ్చితంగా అన్నకి రిటర్న్ గిఫ్ట్ అనేది సినిమా బ్లాక్ బస్టర్ చేసి బాక్స్ ఆఫీస్ ముందు నిలబెట్టి పెద్ద సక్సెస్ చేస్తాం. ఇంకా సినిమా ప్రతి విషయం, ప్రతి సీన్ ఎంత కష్టపడ్డానంటే అన్నయ్య ఆ కష్టానికి ఫలితం మేము ఖచ్చితంగా సినిమాని బ్లాక్ బస్టర్ గా చేసి చూపిస్తాం. తగ్గేదేలే. చాలా హై ఉన్నాయి అన్న, చాలా అంటే చాలా. అసలు హై అంటే మామూలు హై కాదు. 3 సంవత్సరాలకి ఎంత కష్టపడ్డాడో దానికి రెట్టింపు వస్తుంది. హై రిజల్ట్ అనేది మామూలుగా ఉండదు అన్న సినిమా. అసలు ఎప్పుడెప్పుడు చూడాలా పుష్ప 2, ఎప్పుడెప్పుడు చూడాలా ఇది మా అభిమానులందరూ గొప్ప నిర్ణయం. ప్రతిరోజు వచ్చే పండుగ సంక్రాంతి పండుగ అంటే ఒక పాటలు మొత్తం ఆల్ ఇండియా సినిమా మన స్టైల్ కూడా సూపర్ హిట్. అల్లు అర్జున్ గారు సినిమాని అటర్ఫ్లప్ చేద్దాం అయ్యని ప్లాన్లు వేసే వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తున్నాను. ఆల్రెడీ పుష్ప సినిమా హిట్ అయింది 1, ఇది part 2 చెదగొడేస్తుంది. ఈ జగన్ కోసం చాలా మంది ఈ జగన్ ఓడిపోయాడని చెప్పి ఈ అల్లు అర్జున్ జగన్ ఫ్యాన్ అని చెప్పి యాంటీకి వచ్చి సినిమాలు ఏమైనా చేద్దాం అంటే అవదు. మన రాజమండ్రి వాళ్ళతో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పుష్ప 2 గ్యారంటీగా హిట్ ఉంటాం. చాలా టాప్ గా ఉంటుంది అన్న నాకు తెలిసినంత వరకు. పోకపోయినా ఫ్యాన్స్ అందరూ ఉంటాం, కంపల్సరీగా వస్తాం సినిమాకి అని కూడా ఎవడన్నా 1000 రూపాయలు కదా 5,000 పెట్టుకుని కొనుక్కుంటారు. ఇంక తప్పగా సినిమా చూడాలని. నేను ఇంకా కొనలేదు, ఇప్పుడు కొంటాను. 900. హాయ్ బ్రో, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం పుష్ప థియేటర్ కి వచ్చాం. 5 years ఆకలి ఈ రోజు నైట్ 9:30కి తీరిపోతాయి. ఆకలి అంతానే కుర్రోళ్ళందరూ రెడీగా ఉండండి. తగ్గేదేలే. ఇది మా బ్రాండ్ తెలుసు కదా. పుష్ప 2 తగ్గేదేలే. చూద్దరు 9:30కి షో. ఇంటర్వెల్ కే సగం థియేటర్లో ఇచ్చిపోతాయి. అందరూ చూద్దరు. జై అందరు బండి ఫ్యాన్స్ కి కంగ్రాచులేషన్. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. మేమందరూ కోరుకుంటాం. అందరూ ఒకటి, అందరూ ఫ్యాన్స్ అందరూ ఒకటి. అందరు సినిమా బ్లాక్ బస్టర్ అని కోరుకుంటున్నాం. ప్రపంచంలో హీరో ఎవరైనా చూడకండి, సినిమా బ్లాక్ బస్టర్ అంతే. నేను మహేష్ ఫ్యాన్స్ అయినా సరే అందరికీ
చూడండి తగ్గేదే ఉండదు. మన ఇండియా లెవెల్ ఎక్కడికే వెళ్ళాలి, ఇండియా లెవెల్ ఎక్కడికి వెళ్ళాలి. మన తెలుగు ఛానల్ చరిత్ర సృష్టించాలని ఉండాలి. బాగుండే రికార్డులు, సినిమా రికార్డులు, పుష్ప రికార్డులు అన్ని రికార్డులు మన తెలుగు సినిమా ఎక్కడికే వెళ్ళాలి అని కోరుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. చూసారు కదా, ఇది సార్ నా బ్రాండ్ అని ఆయన చెప్పిన ఒకే ఒక్క డైలాగ్, ఇది సార్ మా హీరో బ్రాండ్ అన్నట్టు ఇక్కడ ప్రతి ఒక్క అభిమాని అయితే ఉన్నాడు. అలాగే ఒక ఆయన అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఖచ్చితంగా బాగోవాలి, అందరి సినిమాలు హిట్లు అవ్వాలి, ప్రపంచ వ్యాప్తంగా కూడా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ సత్తా ఏంటో ఈ సినిమాతో ఖచ్చితంగా తెలియాలి అని చెప్పి ఇక్కడ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. తమ హీరో సినిమా హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్ తో వీళ్ళైతే చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్ తో వెంకట శ్రీనివాస్ గారి సుమన్ టీవీ రాజమహేంద్రవరం. అస్సలు